శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్ SJA Myth Tales. శ్రీకాళహస్తి వెనకున్న రహస్యమేంటో తెలుసా? శ్రీకాళహస్తి అనే పేరుకు ఒక ప్రత్యేకమైన పురాణ నేపథ్యం ఉంది. ఈ పేరులో 3 పూజ్యమైన జంతువుల కథ దాగి ఉంది. అక్కడ స్వయంభూగా ఉన్న శివలింగానికి ఎండ తగలకుండా ఒక సాలెపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడని తయారు చేసేది. తర్వాత తెల్లవారుజామున ఒక నాగపాము అదంతా తుడిచేసి నాగమణులతో పూజించి వెళ్ళేది. మరికొంతసేపటికి ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో శివలింగాన్ని పూజించేది. ఇలా రోజూ జరగడంతో సాలెపురుగు నాగుపాము పూజిస్తూ ఉన్నప్పుడు వెళ్ళి నువ్వు రోజు పెడుతున్న నాగమణులను ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. కొంతసేపటికి అక్కడికి ఏనుగు వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరుతుంది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలకి కొట్టుకోవడంతో ఆ బండకి ఉన్న సాలెపురుగు ఆ తొండంలోకి వెళ్ళిన నాగుపాము ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివుడి మీద ఉన్న భక్తితో ఆ ముగ్గురు చనిపోయారు. కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని తనలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి ఈ ముగ్గురి పేర్లు పెడతారు. శ్రీ అంటే సాలెపురుగు, కార్ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఈ ముగ్గురి పేర్ల మీదగానే శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. మీకు శివుడు అంటే ఇష్టముంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.